దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది రాబోతోన్న దసరా దీపావళి పండుగ సీజన్పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కియా మోటార్స్, మారుతి సుజుకి, నిసాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, BYD, మెర్సిడెస్ బెంజ్ సహా మరికొన్ని కంపెనీలు వచ్చే నెలలో మార్కెట్లోకి కొత్త కార్లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాయి. కొంతకాలంగా నిస్తేజంగా సాగుతూ వస్తున్న ఆటో మార్కెట్కు దసరా దీపావళి పండుగలు మరింత ఊపునిస్తాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా ఈ దీపావళి సీజన్లో డిజైర్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. సరికొత్త లుక్, ప్రీమియం ఇంటీరియర్స్తో పాటు హెడ్, టెయిల్, LED ల్యాంప్స్, సరికొత్త అలాయ్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9 ఇంచెస్ సైజున్న టచ్ స్క్రీన్తో దీన్ని డిజైన్ చేసినట్లు తెలిసింది. దీని ధర 7 లక్షల స్థాయిలో ఉండవచ్చని అంచనా. కియా మోటార్స్ తన ప్రీమియం మల్టీపర్పస్ వెహికల్ కార్నివాల్లో న్యూ జనరేషన్ మోడల్ను వచ్చే నెల 3న విడుదల చేసే అవకాశం ఉంది. 2024 కార్నివాల్ను సరికొత్త డిజైన్, హంగులతో అందుబాటులోకి తేనుంది. దీని ధర 40 నుంచి 45 లక్షల స్థాయిలో ఉండవచ్చని అంచనా. కియా వచ్చే నెలలో కార్నివాల్తో పాటు తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ మోడల్ EV9ను సైతం విడుదల చేయనున్నట్లు తెలిసిందే. 99.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో కూడిన ఈ కారు పూర్తి ఛార్జింగ్తో 561 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీని ధర వేరియంట్ను బట్టి 90 లక్షల నుంచి 1.20 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం ఉంది. కాంపాక్ట్ SUV మోడల్ XUV 3XOను ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తోన్న మహీంద్రా ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ను దీపావళి సీజన్లో మార్కెట్లోకి విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. జపాన్ కార్ల కంపెనీ నిసాన్ తన కాంపాక్ట్ SUV మోడల్ మ్యాగ్నెట్లో ఫేస్ లిఫ్ట్ వెర్షన్ను వచ్చే నెల 4న మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. దేశీయ మార్కెట్లో ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న నిస్సాన్ మోడల్ ఇదే. కంపెనీ ఈ కారును సరికొత్త డిజైన్తో పాటు అదనపు హంగులతో అందుబాటులోకి తీసుకువస్తోంది. దీని ధరల శ్రేణి 6 నుంచి 11 లక్షల స్థాయిలో ఉండే అవకాశం ఉంది. చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD తన ప్రీమియం ఎలక్ట్రిక్ MPV మోడల్ E-MAX 7 కార్ను వచ్చే నెల 8న భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. సంస్థ ఇప్పటికే విక్రయిస్తోన్న E6 మోడల్కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఇదే. కంపెనీ ఈ కారు ప్రీ బుకింగ్ను సైతం ప్రారంభించింది. 51,000 చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. దీని ధరల శ్రేణి 30 నుంచి 32 లక్షల స్థాయిలో ఉండే అవకాశం ఉంది. జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లోకి 6వ తరం E క్లాస్ మోడల్ను అందుబాటులోకి తీసుకురానుంది. అక్టోబర్ 9న ఈ కారును విడుదల చేసే అవకాశం ఉంది. ఇది E200, E220D వేరియంట్లలో లభించనున్న ఈ కారు ధర శ్రేణి 80 నుంచి 90 లక్షల స్థాయిలో ఉండే వీలుంది.